టెస్ట్ మ్యాచ్లు జరుగుతుంది ఆస్ట్రేలియాలో, అంటే వేరే కంట్రీలో. కానీ ఎలివేషన్లు మాత్రం మనోడికి, ఎవరికి? కోహ్లీకి. నిజం చెప్తున్నా, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు. మామూలు ఎలివేషన్లు కాదు, కేజీఎఫ్ ఎలివేషన్లు ఇస్తున్నారు విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో. ఫస్ట్ టెస్ట్ అప్పుడు కూడా ఇచ్చారు, కానీ అడిలైడ్లోకి వస్తున్నాడు అనగానే అడిలైడ్లో చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి అనమాట కోహ్లీకి. ఇక మామూలుగా లేవు. కొన్ని పోస్టర్లు నేను పెట్టే టెలిగ్రామ్ ఛానల్లో. అది ఎలా ఉంది అంటే క్రేజ్ ఉన్నప్పుడు ఆ క్రేజ్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అనమాట. ఎప్పుడు ఊరికి ఎలివేషన్లు ఇవ్వరు, ఆ క్రేజ్ ఉన్నప్పుడే ఇస్తారు. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. మన ఇండియన్ కదా, ఇప్పుడు కోహ్లీనా రోహిత్ శర్మ ఇక్కడ చూడట్లేదు. సో మన ఇండియన్కి ఒక వేరే కంట్రీ వాళ్ళు అంత ఎలివేషన్లు ఇస్తున్నారు అంటే అక్కడ అంత క్రేజ్ ఉంది అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. చెప్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది హ్యాపీనెస్. సో అదనమాట పరిస్థితి. ఇక రోహిత్ శర్మ అసలు ఓపెనింగ్ చేస్తాడా చెయ్యడా ఏంటి పరిస్థితి అంటే, విరాట్ కోహ్లీ ఒక కాలికి ఒక నీ స్ట్రాప్స్ కట్టుకొని కనిపించాడు. అంటే ఆడుతున్నాడా లేదా? ఒక పక్క ఇంత ఎలివేషన్లు ఇస్తున్నారు, ఏంటి పరిస్థితి? శుభ్మన్ గిల్ ఆడతాడా లేదా? సో ఇలాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో మొత్తం అన్ని కవర్ చేద్దాము. అండ్ ఫస్ట్ అయితే ఒక విషయం చెప్పేస్తాను. విరాట్ కోహ్లీ ఒక రికార్డ్ని ఈక్వల్ చేయబోతున్నాడు, మామూలు రికార్డ్ కాదు. ఎందుకంటే ఒక విజిటింగ్ ప్లేయర్గా వెళ్ళినప్పుడు డాన్ బ్రాడ్మెన్కి ఇంగ్లాండ్ పైన ఒక రికార్డు ఉందన్నమాట. 11 సెంచరీలు చేశాడు. సో విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో 10 సెంచరీలు ఉన్నాయి. సో విజిటింగ్ కంట్రీలో ఇంకొకటి చేస్తే ఆ పెద్ద రికార్డ్ ఈక్వల్ అవుతుందన్నమాట. సో ఎలివేషన్లు ఇవ్వడానికి ఇదొక కారణం. అందుకే కోహ్లీ ఈజ్ ద కింగ్ అంటూ ఉంటారు. సో ఇక్కడ లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సెకండ్ టెస్ట్ ప్రివ్యూ, డీటెయిల్డ్ ప్రివ్యూ పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేస్తాను. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ December 6th స్టార్ట్ కాబోతోంది అడిలైడ్ ఓవెల్ గ్రౌండ్లో అనమాట. సో మ్యాచ్ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్ స్పోర్ట్స్లో అండ్ హాట్ స్టార్లో ఈ మ్యాచ్ని మీరు లైవ్ చూడొచ్చు. ఇది నార్మల్ టెస్ట్ మ్యాచ్ కాదు, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్, అంటే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ అనమాట. సో అడిలైడ్ ఓవెల్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది డీటెయిల్గా తెలుసుకుందాం. సో బేసిక్గా టెస్ట్ క్రికెట్కి ఒక మంచి బ్యాటింగ్ వికెట్స్ ఉన్నాయి వరల్డ్లో అంటే అలాంటి వాటిల్లో అడిలైడ్ గ్రౌండ్ అలాంటిది అనమాట. అంటే ఒక ఫ్లాట్ ట్రాక్ ఫస్ట్ 3-4 డేస్ కూడా బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది, మంచి స్కోర్స్ వస్తాయి. బట్ ఒక చిన్న కండిషన్, బట్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను, ఇది పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్, డే అండ్ నైట్. సో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ చాలా డిఫరెంట్గా జరుగుతాయి అనమాట. వెదర్ చేంజెస్, సో ఆ లైట్స్ పడడం వల్ల పిచ్లో చాలా మార్పులు వస్తాయి. మరీ ముఖ్యంగా అడిలైడ్ గ్రౌండ్ అన్నది ఫాస్ట్ బౌలింగ్కి అద్భుతంగా అనుకూలిస్తుంది. నార్మల్గా అనుకూలించే దానికన్నా డబుల్ అనుకూలిస్తుంది. సో బ్యాటింగ్ వికెట్ అయి ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఫాస్ట్ బౌలింగ్ గేమ్లోకి వస్తుందో కొంచెం బ్యాట్స్మెన్ జాగ్రత్త పడాల్సి వస్తుంది అనమాట. ఇక స్పిన్ విషయానికి వచ్చాము అంటే రివర్స్ స్వింగ్ ఇవన్నీ కూడా 4th డే 3rd డే ఎండింగ్ నుంచి ఇంకా స్లోగా స్టార్ట్ అవుతాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నాము అంటే నార్మల్గా చూసుకుంటే ఒక బ్యాటింగ్ వికెట్, బట్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి కొంచెం పేస్ బౌలింగ్ అనుకూలించే అవకాశం ఉంటుందన్నమాట. ఇది పరిస్థితి. అంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలి? తప్పకుండా బ్యాటింగ్ తీసుకోవాలి, అది అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, కొంచెం బ్యాటింగ్ అనుకూలిస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం ఎక్కువ స్కోర్ చేసాము అంటే ముందుకు వెళ్ళే కొద్దీ ఏ టీంకైనా సరే కొంచెం యూజ్ అవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బ్యాటింగ్ చూస్ చేసుకుంటాడు. ఎందుకో కూడా ఇంకొకటి కూడా ఇక్కడ ఉందన్నమాట, అది కూడా చెప్తాను. సో ఇంకొకటి అనమాట, ఆస్ట్రేలియా రికార్డ్ చూసాము అంటే అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్ పరంగా, ఓన్లీ పింక్ బాల్ టెస్టులో ఇంతవరకు ఏ కంట్రీతో కూడా ఆ గ్రౌండ్లో వాళ్ళు ఓడిపోలేదు. పర్లేదు, ఏం కాదు, పెర్త్లో కూడా వాళ్ళు ఎప్పుడు ఓడిపోలేదు. బ్యాక్ టు బ్యాక్ 4 గెలిచారు. మనం ఓడించే కదా, కాన్ఫిడెన్స్తో ఉందాం. ఇక నెక్స్ట్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అడిలైడ్లో జరిగిన మ్యాచెస్ 13 టెస్ట్ మ్యాచ్లు జరిగితే అందులో ఆస్ట్రేలియా 8 గెలిస్తే 2 మాత్రమే ఇండియా గెలిచింది, 3 డ్రా అయ్యాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నాము అంటే అడిలైడ్ స్టాట్స్ 82 టెస్ట్ మ్యాచెస్లో హోమ్ టీమ్ ఆస్ట్రేలియా వాళ్ళు 45, విజిటింగ్ వచ్చిన వాళ్ళు 18, 19 మ్యాచ్లు డ్రా అయ్యాయి. బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 40 టైమ్స్ గెలిచింది. సో అందుకే చెప్పాను అనమాట, టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ అని. బ్యాటింగ్ సెకండ్ చేసిన వాళ్ళు 23 టైమ్స్ గెలిచారు. ఇవన్నమాట ఈ గ్రౌండ్కి సంబంధించిన స్టాట్స్. ఇక రెండు టీమ్స్లో ఉన్న మ్యాచ్ విన్నర్స్ అడిలైడ్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, బ్యాట్స్మెన్స్ బౌలర్స్, దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ అయితే నేను ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా ప్లేయర్స్తో స్టార్ట్ చేస్తాను. ఉస్మాన్ ఖవాజా 10 ఇన్నింగ్స్ ఆడితే 415 రన్స్, యావరేజ్ 46.1. సో మంచి యావరేజ్ కనిపిస్తోంది. మార్నస్ లబిషన్ ఇంపార్టెంట్ ప్లేయర్, 9 ఇన్నింగ్స్ 573 రన్స్, యావరేజ్ 71.6. సో మన పెద్ద టార్గెట్ ఇదే అనమాట. ఇక నెక్స్ట్ స్టీవ్ స్మిత్ 19 ఇన్నింగ్స్, రన్స్ 650, యావరేజ్ 46.4. ఇక వస్తాడు నెక్స్ట్ ట్రావిస్ హెడ్. అబ్బా ఏందో అర్థం కావట్లేదు, ఫార్మాట్తో సంబంధం లేకుండా ఇండియా అంటే ఊగిపోయి పర్ఫామ్ చేస్తున్నాడు స్వామి. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా టీం మొత్తం ఫెయిల్ అయిన హాఫ్ సెంచరీలు 80 మనోడే కొట్టింది. సో ట్రావిస్ హెడ్ 8 ఇన్నింగ్స్లో 494, యావరేజ్ 70.6.
సో మనోడు ఆల్రెడీ మన పైన అద్భుతంగా ఆడతాడు, ఒక పక్క యావరేజ్ కూడా అద్భుతంగా ఉంది. సో ఖచ్చితంగా తొందరగా అవుట్ చేసి పంపించండి ప్లీజ్. ఇక ఆస్ట్రేలియా బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేశారు అడిలైడ్ గ్రౌండ్లో. మిచెల్ స్టార్క్ 17 innings 47 వికెట్స్ ఉన్నాయి, యావరేజ్ 37.6. ప్యాట్ కమిన్స్ కి 10 innings లో 19 వికెట్స్ ఉన్నాయి, యావరేజ్ 23.8. ఇక నాథన్ లయన్ కి 25 innings లో 63 వికెట్స్ ఉన్నాయి, యావరేజ్ 25.3 ఉంది. ఇక స్కాట్ బాలాండ్ వచ్చాడు స్క్వాడ్ లోకి, మీకు తెలుసు సెకండ్ టెస్ట్ కి, సో అతను ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండే అవకాశం ఉంది. సో 2 innings లో 3 వికెట్స్ ఉన్నాయన్నమాట. ఇది పరిస్థితి ఆస్ట్రేలియా యొక్క బౌలర్స్, బ్యాట్స్మెన్స్, మెయిన్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అడిలైడ్ లో. ఇక ఇండియన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్. విరాట్ కోహ్లీ 8 innings లో 509 runs అండ్ యావరేజ్ 63.6. సో జస్ట్ 8 innings అనమాట. అందుకే చెప్పాను కోహ్లీ కోసం ఎందుకు ఎలివేషన్లు వస్తున్నాయి, కోహ్లీ అడిలైడ్లో అడుగు పెడుతున్నాడంటే ఏం జరగబోతుందని. మరి కోహ్లీ ఆడుతున్నాడో లేదో ప్లేయింగ్ ఎలిమెంట్ డిస్కషన్లో చెప్తాను. ఇక రోహిత్ శర్మ 4 innings ఆడాడు, ఇక్కడ 87 runs మాత్రమే, యావరేజ్ 21.8. ఇక కేఎల్ రాహుల్ 2 innings మాత్రమే ఆడాడు, 46, యావరేజ్ 23. రిషబ్ పంత్ 2 innings మాత్రమే ఆడాడు, రన్స్ 53, యావరేజ్ 26.5. సో చూశారు అంటే ఒక కోహ్లీకి తప్ప మిగతా ఏ ఇండియన్ ప్లేయర్కి కూడా ఇక్కడ పెద్దగా మంచి రికార్డ్ కనిపించడం లేదు. సో ఇది మన కళ్ళకు కట్టినట్టు స్టాట్స్ రూపంలో కనిపిస్తోంది. ఇక ఇండియన్ బౌలర్స్. జస్ప్రీత్ బుమ్రా 4 innings 8 wickets 24.2. సో గ్రౌండ్తో మాకు సంబంధం లేదు భయ్యా, బూమ్ బుమ్రా వికెట్లు ఖచ్చితంగా తీస్తాడు, భయపడాల్సిన పని లేదు. అయితే రవిచంద్రన్ అశ్విన్ కి 6 innings లో 16 వికెట్స్, యావరేజ్ 30.4. బట్ రవిచంద్రన్ అశ్విన్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండడం కష్టం. ఇక మిగతా ఏ బౌలర్స్ కూడా ఇక్కడ ఆడింది లేదు, వాళ్ళకు పెద్దగా రికార్డ్స్ కనిపించట్లేదు. ఇది పరిస్థితి అనమాట మన ఇండియన్ ప్లేయర్స్ యొక్క స్టాట్స్ అట్ అడిలైడ్. సో ఇప్పుడు ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11. సో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదనమాట. స్కాట్ బాలాండ్ మాత్రమే టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి చూసాము అంటే ఉస్మాన్ కవాజా, నాథన్ మెక్స్వినీ, మార్నస్ లబిషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ సెట్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బాలాండ్. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకు వచ్చిండేది మిచెల్ మార్ష్ ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లాగా ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడతాడు అని చెప్పి, అంటే వాళ్ళు అట్లా మెన్షన్ చేస్తున్నారంటే మేబీ బౌలింగ్ చేయడా, సో అది చూడాలన్నమాట. మరి ఎందుకు చెప్పారో తెలియదు. ఆ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఇవ్వలేదు కానీ ఆస్ట్రేలియా మీడియా దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది. ఇక నెక్స్ట్ టీమిండియా ప్లేయింగ్ 11. సో ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ విరాట్ కోహ్లీ కన్ఫ్యూజన్. సో విరాట్ కోహ్లీ మనకు కొన్ని పిక్స్ వచ్చాయన్నమాట. ఏంటి అంటే కాళ్ళకి నీ క్యాప్స్ కాదు, సో స్ట్రాప్స్ వేసుకుంటారు, అంటే పెయిన్ ఉన్నప్పుడు వేసుకుంటారు కదా, అవి వేసుకొని నడుచుకుంటూ వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం చూశారనమాట. సో దీంతో ఏమొచ్చిందంటే అరే అడిలైడ్లో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, కోహ్లీ ఆడతాడా లేదా డౌట్ అని చెప్పి అందరూ మాట్లాడారు. బట్ నో డౌట్, టెన్షన్ పడాల్సిన పని లేదు. అవి జస్ట్ ప్రికాషనరీ మెజర్ అనమాట. ఏదో పెయిన్ వచ్చింటే వేసుకున్నాడు అంటే అంతేగాని ఏం మేజర్ ప్రాబ్లం ఏమీ లేదు. విరాట్ కోహ్లీ ఈజ్ ప్లేయింగ్ సెకండ్ టెస్ట్ అగైనెస్ట్ ఆస్ట్రేలియా, డౌట్ లేదు. ఇక నెక్స్ట్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడా చేయడా, కేఎల్ రాహుల్ చేస్తాడా, ఇది పెద్ద క్వశ్చన్. ఈ వీడియో చేసే ముందు కూడా కేఎల్ రాహుల్ది ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్లో కేఎల్ రాహుల్ కూడా రివీల్ చేయలేదు. తను ఏం చెప్పాడు అంటే నా పొజిషన్ ఏంటో నాకు తెలుసు, నన్ను కూడా చెప్పొద్దు అని చెప్పారు మీకు అని చెప్పాడు. బేసిక్గా ప్రాక్టీస్ మ్యాచ్ జరిగిందనమాట. రోహిత్ శర్మ రాగానే ప్రైమ్ మినిస్టర్స్ 11 అని చెప్పి ఒక టీంతో, ఆ టీంతో ఆడినప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే రోహిత్ శర్మ ఈజ్ గోయింగ్ టు బ్యాట్ అట్ నంబర్ 5 ఆర్ నంబర్ 6. సో 4, 5, 6 మేబీ. సో ఈ పొజిషన్స్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో 4 కాదులేండి, 5, 6 ఈ రెండు పొజిషన్స్లో. అంటే ఓపెనింగ్ ఖచ్చితంగా కేఎల్ రాహులే చేయబోతుంటే యశస్వి జైస్వాల్తో అని చెప్పి, అంటే ఇది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కూడా తీసుకునే డెసిషన్ అని చెప్పి అంటున్నారు అనమాట. ఎందుకు అంటే ఇక రోహిత్ శర్మ ఏజ్ పరంగా చూసుకుంటే మేబీ WTC ఛాంపియన్షిప్లోకి వెళ్ళకపోయినా ఇంకొక 1 or 2 yearsలో అతను రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. సో ఫ్యూచర్ ప్రకారం కేఎల్ రాహుల్కి ఛాన్స్ ఇచ్చి తనని ఒక రెగ్యులర్ ఓపెనర్ చేద్దామని చెప్పి రోహిత్ శర్మ కూడా ఫీల్ అవుతున్నాడని చెప్పి ఒక న్యూస్ బయటకు వస్తుంది. సో తెలుదు మరి ఏమో, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసి మనం ఆశ్చర్యపోవాల్సిందే. బట్ ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం మనం అనలైజ్ చేస్తే ఇది అనిపిస్తోంది. ఇక ఇది పరిస్థితి అనమాట. శుభ్మన్ గిల్ ఆడతాడా లేదా ఇది ఒక డౌట్ ఉంది. శుభ్మన్ గిల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఎటువంటి పెద్ద ప్రాబ్లం లేదు. అయితే ఒక 2 days బ్యాక్ ఏదో అన్నారనమాట మళ్ళీ ఇంజూరీ అయిందని చెప్పి, నో అతను కూడా ఆడుతాడు అని చెప్పి ఒక న్యూస్ ప్రెజెంట్ ఈ వీడియో చేస్తున్న టైంకి వచ్చిన న్యూస్ చెప్తున్నాను. సో ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
సో ఈ విధంగా టీమిండియా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉందన్నమాట. అయితే రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడం చేయకపోవడం టీమిండియాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది మ్యాచ్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. బట్ ఓవర్సీస్ కండిషన్స్లో కేఎల్ రాహుల్ చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. చూద్దాం, రోహిత్ శర్మ కూడా ఒక మంచి ఫామ్లో లేడు కాబట్టి మేబీ తను వేరే పొజిషన్లో బ్యాటింగ్ చేయడం కూడా తనకు ప్లస్ అవుతుంది ఆ ఫామ్ని గెయిన్ చేసుకోవడానికి. సో ఇదనమాట టీమిండియా అండ్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ టోటల్ డీటెయిల్డ్ ప్రివ్యూ. తప్పకుండా వీడియోని షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను దీంట్లో, స్టాట్స్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.